నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రధాని నరేంద్ర మోదీ మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేశారేమో అని చెప్పి ఈ కేంద్ర బడ్జెట్ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ బడ్జెట్ ని కంప్లీట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ గా ప్రొజెక్ట్ చేయడానికి నిర్మలా సీతారామన్ ట్రై చేశారు. మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఇక మీదట 12 లక్షల రూపాయల దాకా ట్యాక్స్ కట్టే పని లేకుండా ఒక మంచి నిర్ణయాన్ని అయితే ఈ బడ్జెట్ లో తీసుకున్నారు. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. అలాగే ఏపీలో పోలవరానికి, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి కొంచెంలో కొంచెం నిధులైన కేటాయించిన నిర్మలా సీతారామన్ గారు తెలంగాణకు మాత్రము మళ్ళీ పెద్ద గుండు సున్నానిచ్చారు. మొత్తం బడ్జెట్ లో హైలైట్ అంటే ఆదాయ పన్ను పరిధిని పెంచడమే. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక పెద్ద నిర్ణయం, ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఊరికే తీసుకోదు కదా, దాని వెనుక రాజకీయ ప్రయోజనం లేకుండా అస్సలు నిర్ణయాలు తీసుకోదు. ఏదో ఆశించే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి కదా, అది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ మిడిల్ క్లాస్ బడ్జెట్ వెనుక ఒక పెద్ద ఇమీడియట్ రాజకీయ ప్రయోజనం అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ వీడియోలు ఎక్కువ మందికి చేరాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి, వీడియోలను లైక్ చేయాలి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అని చెప్పి మన అనలిటిక్స్ చెప్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసి చూస్తే కనుక కొత్త వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం బడ్జెట్ లో హైలైట్ అంటే ట్యాక్స్ పరిధిని పెంచడమే కదా. ఇక మీదట నెలకు 1 లక్ష రూపాయలు మనం సంపాదిస్తున్నా కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే పని లేకుండా ఆ ట్యాక్స్ పరిధిని ఏకంగా 12 లక్షల రూపాయలకి పెంచుతూ ఒక పెద్ద నిర్ణయాన్ని నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లో ప్రకటించారు. ఇది చాలా చాలా పెద్ద రిలీఫ్ మిడిల్ క్లాస్ కి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈసారి మిడిల్ క్లాస్ కి ఏమి ఇస్తారు, ఈసారి కూడా ఏమి ఇవ్వరేమో అని చెప్పి ఒక రకమైన ఆసక్తితో దేశం మొత్తం చూసింది. ఆమె కూడా ఊరించాలి అని చెప్పేమో చివరిలో బడ్జెట్ ప్రసంగం చివరి 5 నిమిషాల్లోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో లోక్సభ మారుమోగింది. మోదీ మోదీ అనే నినాదాలు కూడా వినిపించాయి. నిర్మలా సీతారామన్ ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా మిడిల్ క్లాస్ కి ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి కదా. ఈసారి 12 లక్షల దాకా మినహాయింపు నిర్ణయం ప్రకటించగానే ఇంతకాలానికి నిర్మలమ్మ మిడిల్ క్లాస్ మీద కనికరం చూపించింది అని చెప్పి మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని చెప్పే రకరకాల మీమ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఒకసారి చూడండి. 50,65,345 కోట్ల రూపాయలు. ఇది నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మొత్తం అంచనాల విలువ. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిస్లాట్ మీద చర్చించిన తర్వాతే ఇంకేదైనా చర్చ చేయాలి, అది బడ్జెట్ అయినా సరే అని చెప్పి ఈ బడ్జెట్ రోజే ఎస్పీ ఎంపీలు, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు సభలో నిరసనకు దిగారు, వాకౌట్ చేశారు కూడా. ఎస్పీ ఎంపీల అరుపులు, నిరసనల మధ్యనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అది కూడా తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో గేయంతో ఆమె ప్రారంభించారు. The great Telugu poet and playwright Gurujada Apparao had said, "Deshamante matti kadoy, deshamante manushuloy," meaning a country is not just its soil, a country is its people. అన్నట్టు ఇది నిర్మలా సీతారామన్ కు వరుసగా 8వ బడ్జెట్. ఇంకో 3 బడ్జెట్లు కనుక ఆమె ప్రవేశపెడితే కనుక మొరార్జీ దేశాయ్ ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రికార్డుని బ్రేక్ చేసి ఒక కొత్త రికార్డ్ ని ఆమె క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఈ బడ్జెట్ విషయంలోకి వస్తే పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే ప్రధానంగా ఈ బడ్జెట్ రూపొందించాము అని చెప్పి ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో మధ్య తరగతిని ఆకర్షించడానికి తన 76 నిమిషాల బడ్జెట్ లో ఆమె ప్రయత్నించారు. Enhance spending power of India's rising middle class. 12 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రకటించారు కదా. దానికి అదనంగా అంటే 12 లక్షలు మాత్రమే కాదు, ఇంకొక 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. అంటే పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఈఎంఐ మీద వడ్డీని, అలాగే మెడికల్ బిల్లులు లాంటివి ఇవన్నీ కలిపి 75,000 దాకా మనం ఎక్స్ట్రాగా చూపించుకోవచ్చు. అంటే మొత్తం 12,75,000 సంపాదించినా కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. మనకు 2 ట్యాక్స్ విధానాలు ఉన్నాయి, పాత పన్నుల విధానము, కొత్త పన్నుల విధానం. ఈసారి ఓల్డ్ ట్యాక్స్ పద్ధతిలో ఏ మార్పు చేయలేదు. పాత పద్ధతి ప్రకారము మనం ట్యాక్స్ ఫైల్ చేస్తే కనుక ఇప్పటికీ 2.5 లక్షల ఆదాయం దాటితే పన్ను కట్టాల్సిందే. అయితే ఆ ఆప్షన్ ఎవరు తీసుకోకపోవచ్చు. అందుకే కొత్త పన్నుల విధానం స్లాబుల్లో భారీ మార్పులు చేశారు. అంటే 12,75,000 ఆదాయం దాటితే కనుక ఈ స్లాబ్లన్నీ వర్తిస్తాయి. ఆ స్లాబ్లు ఏంటి అనేది ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బడ్జెట్ ద్వారా వచ్చిన ట్యాక్స్ మార్పులు మధ్యతరగతికి, ఉద్యోగులకు ఎంత పెద్ద ప్రయోజనం అంటే గతంలో ఈ పన్ను
పన్ను మినహాయింపు 2.5 లక్షల దాకా మాత్రమే ఉండేది. 2.5 లక్షల ఆదాయం దాటితే గనక 5%, 5 లక్షల నుంచి 7.5 లక్షల ఆదాయం ఈ మధ్యలో ఉంటే గనక 20% పన్ను కట్టాల్సి వచ్చేది. ఏడాదికి 10 లక్షలు సంపాదించే వాళ్ళ నుంచి 30% పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఇలా ఉన్న పన్నుల విధానంతో మిడిల్ క్లాస్ మొత్తం విసిగి వేసారిపోయింది. నేను గతంలో చేసిన వీడియోలో ఒకసారి చూడొచ్చు. బీజేపీ కార్యకర్తలు కూడా నిర్మలా సీతారామన్ ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ టాక్సేషన్ విషయంలో ఎలా విమర్శించారో అందులో నేను చాలా క్లియర్ గా కవర్ చేశాను. అలాగే ఈ బడ్జెట్ లో ఇన్సూరెన్స్ కంపెనీల్లోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ కూడా ఇంకొక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నారు. Financial sector reforms. The FDI limit for the insurance sector will be raised from 74 to 100%. This enhanced limit will be available for those companies which invest the entire premium in India. ఈ ప్రకటన రాగానే స్టాక్ మార్కెట్ లో ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు భారీగా పెరిగిపోయాయి. ఈ ట్యాక్స్ మినహాయింపు వల్ల ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు సేవింగ్స్ పెంచుకుంటే మార్కెట్లు బలపడతాయి అని కూడా కేంద్రం ఇప్పుడు భావిస్తోంది. అయితే ఇప్పుడున్న ఖర్చుల్లో ఎంత ఎక్కువ సేవ్ చేసుకున్నా కూడా ఆ సేవింగ్స్ ఫ్యామిలీని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేస్తాయి అని చెప్పి మనం చెప్పలేము. కష్టపడే ఒకరిద్దరి మీదనే ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉండే దేశం మంది. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తే ఒక్కసారిగా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతా కూడా తలకిందలైపోతుంది కదా. మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ జాగ్రత్తే మస్ట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. సంపాదించే వ్యక్తిని ఫ్యామిలీ ఒకవేళ కోల్పోతే ఆ వ్యక్తి తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా 2 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల దాకా ఒకేసారి పెద్ద మొత్తంలో ఫ్యామిలీకి అందుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక గొప్ప భద్రత ఇస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ టర్మ్ పాలసీలు చిన్న వయసులోనే తీసుకుంటే, అంటే జాబ్ లో చేరిన వెంటనే 25 ఇయర్స్ లోపు అలా తీసుకుంటే గనుక ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే 600-700 రూపాయలతో కూడా మనము టర్మ్ పాలసీలు తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మస్ట్ గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ లో చాలా తేలిగ్గా 390 రూపాయలతోనే అప్ టు 1 crore విలువైన హెల్త్ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. నేను పలానా కంపెనీ పాలసీనే మీరు తీసుకోండి అని చెప్పి ఇక్కడ చెప్పట్లేదు. నేను డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే 51+ కంపెనీలు మీకు కనిపిస్తాయి. కంపేర్ చేసి తీసుకోండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది తీసుకోండి. వాటిలో టర్మ్ ఇన్సూరెన్స్ కి అయితే అప్ టు 15% డిస్కౌంట్, 24/7 క్లైమ్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే హెల్త్ పాలసీలకి, టర్మ్ పాలసీలకి రెండింటికి కూడా 80D కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీకు 51 కంపెనీల లిస్ట్ కనిపిస్తుంది. కంపేర్ చేసి తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 25% దాకా డిస్కౌంట్ ఉంటుంది. 30 minutes లోనే క్లైమ్ సపోర్ట్ దొరుకుతుంది. మీ ఫ్యామిలీ కోసం రైట్ డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ కామెంట్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి రైట్ ప్లాన్ తీసుకోండి. మళ్ళీ మనం బడ్జెట్ హైలైట్స్ లోకి వెళ్తే, గతంలో 2,40,000 కనుక మనకు అద్దె ద్వారా ఒక ఇన్కమ్ వస్తుంది అంటే దాని మీద ట్యాక్స్ ఉండేది. అది ట్యాక్స్ పరిధిలోకి వచ్చేది. ఇప్పుడు ఆ లిమిట్ ని 6 లక్షల దాకా పెంచారు. అంటే 6 లక్షల దాకా మనకు అద్దె ఇన్కమ్ ఉన్నా కూడా ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. అలాగే గిగ్ వర్కర్స్ కి కూడా ఈ బడ్జెట్ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ళకు 5 లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ ని వర్తింపజేస్తాము అని చెప్పి ప్రకటించారు. గిగ్ వర్కర్స్ అంటే తెలుసు కదా, డెలివరీ బాయ్స్. వాళ్ళకున్న టైంలో రకరకాల యాప్స్ లో రిజిస్టర్ అవుతారు. క్యాబ్ డ్రైవర్స్ గానీ, డెలివరీ బాయ్స్ గానీ, మన దగ్గరికి పార్సల్స్ తీసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్, గిగ్ ఇండస్ట్రీ కిందకి వస్తారు. అలాగే మన దేశంలో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో ఉండే 1,73,00,000 మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూర్చేలాగా మేము ప్రత్యేక ప్రణాళికలు ఈ బడ్జెట్ ద్వారా రూపొందించాము అని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు. కందులు, మినుముల్ని కేంద్రమే ఇక మీదట కొనుగోలు చేస్తుంది అని చెప్పి ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల మీద రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. అది రైతులకి హెల్ప్ అయ్యే ఒక డెసిషన్. మొదట్లో చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి పర్టికులర్ రీజన్ ఉంది. అది రాజకీయ ప్రయోజనం కల్పించే రీజన్ అని చెప్పి. అదేంటి అంటే, ఇంకొక 4 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఫిబ్రవరి 1 కదా, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. దేశమంతా అధికారంలో ఉన్నా కూడా దేశానికి గుండెకాయ లాంటి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండడం అనేది ఎప్పటి నుంచో నరేంద్ర మోదీ, అమిత్ షాలకు చికాకు తెప్పిస్తున్న విషయం. గత 5 ఏళ్లుగా ఆప్ గవర్నమెంట్ ని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టారు. లిక్కర్ స్కామ్ లో ఏకంగా సీఎం కేజ్రీవాల్ ని, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని జైలుకు పంపించారు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ ఉంది. సో ఆప్ కూడా ఈ ఎన్నికల్ని ఇజ్జత్గా సవాల్గా తీసుకుంది. ఆల్రెడీ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. సో ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ప్రజలు నన్ను గెలిపిస్తేనే మళ్ళీ సీఎం అవుతాను అని చెప్పి దాని ఒక క్లీన్ చిట్ లాగా ఆయన భావిస్తున్నారు. అదే ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కేజ్రీవాల్ ఒక ఇంపార్టెంట్ ప్రకటన చేశారు. అది మిడిల్ క్లాస్ మేనిఫెస్టో. సో ఆయన మిడిల్ క్లాస్ మేనిఫెస్టోని ఒక 7 పాయింట్స్తో రిలీజ్ చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఇన్కమ్ ట్యాక్స్ని 7 లక్షల నుంచి 10 లక్షల దాకా పెంచాలి అనేది కేజ్రీవాల్ చేసిన డిమాండ్. అంటే కేంద్రానికి ఈ డిమాండ్లు చేశారు.
సో ఇప్పుడు ఏకంగా 12 లక్షల దాకా ఇక్కడ కేంద్రము పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎడ్యుకేషన్ బడ్జెట్కి కేటాయింపులు ప్రస్తుతం 2% ఉంది, దీన్ని 10% పెంచాలి అని చెప్పి కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. హెల్త్ కోసం బడ్జెట్ కేటాయింపులు 10% పెంచాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. స్కూల్ ఫీజులు తగ్గించాలి అని చెప్పి, అలాగే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి, ఇలా 7 అంశాలతో మిడిల్ క్లాస్ మేనిఫెస్టోని తీసుకొని వచ్చి దాన్ని కేంద్రం అమలు చేయాలి, కేంద్రం అమలు చేయకపోతే మమ్మల్ని గెలిపించండి, మేము దేశమంతా అమలులోకి తేవడానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి కేజ్రీవాల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది సోషల్ మీడియాలో బాగా ఎక్కువ వ్యాప్తిలోకి వచ్చింది. సో అది ముఖ్యంగా ఢిల్లీలో ఉద్యోగులు ఎక్కువ, మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఎక్కువ, వాళ్ళంతా కూడా ఓటర్లు. ఈసారి ఎలాగైనా సరే ఢిల్లీలో గెలవాలి అంటే, దేశమంతా ఉన్న మిడిల్ క్లాస్ని తన వైపు తిప్పుకోవాలి అంటే, కేజ్రీవాల్ ఓడిపోవాలి అంటే మిడిల్ క్లాస్ని ఇప్పటికైనా సరే ఆకట్టుకోకపోతే ఇదంతా కూడా మిడిల్ క్లాస్ తిరగబడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మిడిల్ క్లాస్ టార్గెట్గా ఈ బడ్జెట్ని రూపొందించారు అనేది నాకు అనిపిస్తున్న విషయం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే తెలుగు రాష్ట్రాలకి ఈ బడ్జెట్లో ఏం దక్కింది అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల మీద భారీగా వరాల వర్షం కురిపిస్తారేమో అని చెప్పి తెలుగు ప్రజలు ఆశించారు. కానీ ఆ తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి అరకొర నిధులైనా ప్రకటించి తెలంగాణకు అది కూడా లేకుండా చేశారు ఈ బడ్జెట్లో. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకి మొత్తం నిధులు కేంద్రమే కేటాయించాలి. దాంట్లో భాగంగా 5,936 కోట్ల రూపాయలని ఇప్పుడు ప్రకటించారు. అలాగే గతంలో ఉన్న బ్యాలెన్స్ గ్రాంట్ 12,157 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించారు. చాలా ఎక్కువ చర్చలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కూడా 3,295 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించారు. విశాఖ పోర్టుకు 730 కోట్ల నిధులు కేటాయింపుతో పాటు ఏపీ వ్యాప్తంగా రోడ్లు, అనేక వంతెనలు నిర్మించడానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. అదే తెలంగాణకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేయడం మీద తెలంగాణకు వరుసగా నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపిస్తోంది అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు వస్తున్నాయి. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు సాధించింది 0 అని చెప్పి బీఆర్ఎస్ విమర్శిస్తుంది. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని కూడా నిర్మలా గారు గుర్తుపెట్టుకోవాలి కదండి. అయితే ఈ బడ్జెట్ దేశ బడ్జెట్ లాగా కాకుండా బీహార్ స్టేట్ బడ్జెట్ లాగా ఉంది అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్ విమర్శించారు. బీహార్ రాష్ట్రానికే మొత్తం నిధులు కేటాయించి ఎన్డీఏలో అదే స్థాయిలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ను నిర్లక్ష్యం చేశారు అని చెప్పి జైరాం రమేష్ విమర్శించారు. ఇంతకీ బీహార్ రాష్ట్రానికి ఏం కేటాయించారు? ఆ కేటాయింపులు వెనుక కేంద్ర ప్రభుత్వానికి బీహార్ వెనుక పుట్టుకొచ్చిన ప్రత్యేకమైన ప్రేమకు కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మఖానా అంటే లోటస్ సీడ్స్, అంటే తామర గింజలు. అది పౌష్టికాహారం కింద ఈ మధ్య కాలంలో మన దేశంలో వాడకం బాగా పెరిగింది. కాబట్టి మఖానా బోర్డు కావాలి అని చెప్పి బీహార్లో డిమాండ్ ఉంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీహార్లో ఉండే మిథిలాంచల్లో కోసీ కెనాల్కు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తాము అన్నారు. ఐఐటి పాట్నాను విస్తరిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఇవి మాత్రమే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసము బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ బీహార్ రాష్ట్రం మీద ఇంత ప్రత్యేకమైన ప్రేమకు కారణము ఈ ఏడాదిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం. జేడీయూతో కలిసి బీజేపీ అధికారం పంచుకుంటోంది. సో నితీష్ కుమార్ ఎప్పుడు గోడ దూకేసి హ్యాండ్ ఇస్తాడో తెలియని కండిషన్లో అధికార బీజేపీ కేంద్రంలో ఉంది. ఇప్పటికే మణిపూర్లో జేడీయూ అధికార బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంది. అక్కడ నితీష్ కుమార్ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు జేడీయూకి. ఆ ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ కి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తే నితీష్ కుమారే మేము మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పి లేఖ కూడా రాశారు. అది దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. సో మణిపూర్లో మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్ డైరెక్ట్ గా ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకోడు అనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ ను బీహార్ ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసింది ఈ బడ్జెట్ ద్వారా. సో ఇది సంగతి. ఈ బడ్జెట్ మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఆదాయంలో మిగులు ఉంటే మాత్రము మీరు సేవింగ్స్ కంటే ముందుగా ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసము టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో నేను టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ని డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.